హైదరాబాద్లో అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేసే ప్రదేశాల్లో సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల హఫీజ్పేటలో నాలా వర్క్స్ దగ్గర ప్రమాదం జరిగి ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. వాటర్ బోర్డు అధికారులు చేపట్టిన పనులతో పలువురికి ప్రమాదాలవుతున్నాయి. గుంతల్లో పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్లు తవ్వి పోడ్చకుండా కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యంగా ఉండడమే ప్రమాదానికి కారణంగా ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ బోర్డు ఉన్నత అధికారులు స్పందించకుంటే వర్షాకాలంలో మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో వాటర్ బోర్డు వర్క్స్ అలాగే ప్రమాదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. చేస్తున్నటువంటి పనుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడం, అదేవిధంగా ఆ పనులను నెలల తరబడి కొనసాగించడం కారణంగా మరిన్ని ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఉడా కాంప్లెక్స్, సరూర్ నగర్ ఉడా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నాలా పైప్ లైన్ వేయడం కోసం రోడ్లు తవ్వారు, అదేవిధంగా నాలాలు వేశారు. దాదాపు చాలా రోజులుగా ఇదే విధమైనటువంటి పరిస్థితిని ఇక్కడ ఉందనేది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏర్పాటు చేసినటువంటి బారికేడింగ్ కూడా చాలా కొద్ది మాత్రమే ఏర్పాటు చేశారు, అది కూడా పడిపోయింది. అంటే రోజుల తరబడి దీన్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా పర్యవేక్షించే అధికారులు కానీ, అదేవిధంగా మనం చూస్తే కాంట్రాక్టర్ కానీ ఇద్దరు కూడా ఏ విధమైనటువంటి అవి పట్టించుకోవట్లేదు. మనం చూస్తున్నాం నాలా ఎంత వెడల్పు ఉంది, ఆ పైప్లోంచి ఎంత వేగంగా నీళ్ళు వెళ్తున్నాయి. ఇంకా వర్షం వస్తే మరింత ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోడ్డు అంతా కూడా మొత్తం పాడైపోయింది. ఇక్కడ మొత్తం మురుగునీరు నిలిచిపోవడం, రాకపోకలకు ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా ఈ సమస్య వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. అంతేకాకుండా ప్రమాదంగా మారింది. ఇది వర్షాకాలం, వర్షాలు ఎక్కువ వచ్చి కొంత వరద నీరు వచ్చి నిలబడితే అందులో అది రోడ్ ఏది, గుంత ఏది, అదేవిధంగా నాలా ఏది అనేది తెలియనటువంటి పరిస్థితి. స్థానికులు ఉన్నారు. అమ్మ, నిన్న ఏం జరిగింది? ఒక బాబు, చిన్న బాబు కింద పడిపోయినాడు సారు. నేనే లేపి పైన పెట్టినాం సార్. ఆ బాబుని ఎక్కడ పోయినాడో తెలియదు నాకు. ఇది ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇబ్బంది? నెల అవుతుంది సార్, 2 నెలలు అవుతుందంట సారు. ఇప్పటిదాకా ఏం లేదు, పట్టించుకోవాలి కదా సార్. గరీబోళ్ళము కింద పడితే పిల్లలు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ కూడా ఒక భారీ గుంత తోవారు. ఇక్కడ మ్యాన్ హోల్ కోసం అదే విధంగా వదిలేశారు. ఇది ఒక చిన్న గల్లీ, పక్కన ఉండేటువంటి అంబేద్కర్ నగర్, అదేవిధంగా ఇక్కడ ఉడా కాంప్లెక్స్కు సంబంధించినటువంటి రోడ్డు ఇది. ఈ వెళ్ళేటువంటి మార్గంలో కూడా ఈ గుంతలో కూడా ఇటీవల ఒక వ్యక్తి పడ్డట్టుగా తెలుస్తుంది. స్థానికులు ఉన్నారు. మీకు ఎప్పుడు చూశారు అతన్ని? ఏం జరిగింది? మొన్న నైట్ 9:30 సార్, 9:30 వచ్చి అందులో పడ్డాడు. గుంజు అంటున్నాడు. ఎవరు గుంజు సార్? సింకులు వస్తున్నాయి. ఏమైంది అంటే ఎక్కడ అంటే చెప్తలేడు, పేరు చెప్తలేడు. చెప్పకుండా ఏమైంది ఏమైంది జర గుంజు అంటుండు. జర ఇక్కడ వెళ్ళంటే ఇక్కడ వెళ్తే తీసి పోయిన రోడ్డు పట్టుకొని వెళ్ళింది. అంటే ఎన్ని గంటల టైంలో అయింది? 9:30 తీసుకొచ్చాడు. అంటే ఆయన దానిలోంచి లేచే పరిస్థితి కూడా ఉన్నాడు. ఎక్కువ వస్తలేదు ఆయనకు, చాలా చీకటి ఉంది అందులో. ఎక్కువ వస్తలేదు ఆయనకు. ఎక్కడాకలు నిలబడి అట్లా నిలబడితే ఏంది ఇట్లా నిలబడమంటే గుంజా జర అంటుండు. కూసే రోడ్డు పట్టుకొని వెళ్ళిపోయింది సార్. ఒకవేళ భారీ వర్షం వచ్చి అందులో నీళ్లు నిలబడి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేది? ఘోరం, చనిపోతుండే. చూడొచ్చు, దాదాపు 3-4 అడుగుల గుంతను అదే విధంగా వదిలేశారు. ఇటు నుంచే పిల్లలు కానీ, మహిళలు కానీ, స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, మీరు ఈ అపార్ట్మెంట్, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మీరు రెగ్యులర్గా ఉంటారు కదా, ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఒకవేళ భారీ వర్షం వచ్చి ఇక్కడ నీళ్లు నిలిచిపోతే? ఇది మొత్తం నీళ్లు నిలిచిపోతాయి సార్. దాదాపుగా ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేసేసి 2-2.5 నెలలు అవుతుంది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపలే దీన్ని ఇక్కడ ఇనాగ్రేషన్ చేశారు. గుంతలు గొప్పగా గొప్ప ఆర్భాటంగా చేశారు. తర్వాత ఏంటంటే గుంతలు ఏర్పడిన తర్వాత దీన్ని నింపడానికి ఎవరు లేరు. వర్షాలు వస్తున్నవి. 10-15 రోజులైంది. ఎనఫ్ టైం దే హ్యావ్ టేకన్. స్టార్ట్ అయినప్పటి నుంచి 15 రోజుల్లో కంప్లీట్ అవుతుందని నాకే చెప్పాడు సార్. ఆయన కాంట్రాక్టర్ని అడిగాను ఎన్ని రోజులు చేస్తారని చెప్పేసి. చేస్తే ఆయన 15 రోజుల్లో అయిపోతుంది సార్ అని చెప్పాడు అనమాట. 15 రోజుల వయసు 2.5 నెలలు అవుతుంది. ఈ గుంతలతో కూడా దాదాపుగా 20 రోజులు అవుతుంది సార్. 20 రోజులు 1 మంత్కి పైన అయ్యిండొచ్చు. అంటే జనరల్గా ఇలాంటి పనులు ఏవి చేసినా వర్షాకాలం కంటే ముందే పూర్తి చేయాలి కదా సార్? అంటే ఏమన్నారు వాళ్ళు? దాదాపుగా మేము 10 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాం సార్. ఇటు ప్రాపర్ డ్రైనేజీ అనేది లేదు. ఒక మురుగునీటి వ్యవస్థ కోసం మేము చాలాసార్లు రిక్వెస్ట్ కోరంగా వర్క్ అనేది జరిగింది. ఇది పెండింగ్లో ఉండబట్టి దాదాపు 2 months అనేది జరుగుతుంది. దాదాపు చాలామంది ఇక్కడ బాగా సఫర్ అయిపోతున్నారు ఈ డ్రైనేజీ వల్ల. పేపర్లు వేస్ట్ అన్నీ వేస్తున్నారు. ఇక్కడ బండ్లు, వెహికల్స్ వచ్చేపోయేవి కూడా మొత్తం స్క్రిడ్ అయిపోతున్నాయి. తర్వాత నైట్ పూట బాగా హెవీ రైన్ పడ్డప్పుడు ఈ గుంటలు మొత్తం కూడా నీళ్లు నిండి
మేము ఇక్కడ ఎట్లా రావాలో కూడా మాకు అర్థం కావట్లేదు సార్. ఏదైతే వీళ్ళు ఈ ప్రాబ్లమ్ని మాకు సాల్వ్ చేయాలని ఏదైతే వాళ్ళు ముందుకు వచ్చారో అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అయిపోతుంది. మొత్తం వర్క్ కంప్లీట్ అయింది. ఈ మ్యాన్ హోల్స్ మాత్రం అలాగే పెట్టడం వల్ల ఇప్పుడు అంబేద్కర్ బస్తీకి ఉడా కాంప్లెక్స్కి కనెక్టివిటీ ఉంది. ఈ అంబేద్కర్ బస్తీ నుంచి వచ్చే చిన్న గల్లీ ఏదైతే ఉందో దీనిలో స్కూల్ పిల్లలు రావడానికైనా వేరే ఇంకేదైనా కావాలన్నా ఇక్కడ నుంచి రావాల్సి వస్తుంది. ఇది హుడా కాంప్లెక్స్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. హుడా కాంప్లెక్స్ వాళ్ళు అంబేద్కర్ బస్తీ నుంచే మాకు మెట్రో కానీ బస్ స్టాండ్ కానీ దగ్గర అవుతుంది. అందరూ ఇట్లకెళ్ళి వెళ్ళడమే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో వాళ్ళకు అధికారులకు మేము ఫోన్లు చేస్తే కూడా వాళ్ళు స్పందించట్లేదు. మరి దేని గురించి డిలే అవుతుంది అనేది తెలియదు. ఇది మనం చూస్తున్నాం. స్థానికులు ఒకటే చెప్తున్నారు, ఇది ప్రమాదాలు జరిగాయి, ఇప్పటికే ఇద్దరు ఆ విధంగా పడ్డారు, కాబట్టి ఇమ్మీడియట్లీగా ఈ సమస్యను పరిష్కరించాలి, లేదంటే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే తర్వాత తీర్చలేని నష్టం ఉంటుంది వాళ్ళ కుటుంబాలకు. కాబట్టి అధికారులు ఈ అంశంపైన వీలైనంత వేగంగా పనిచేయాలి. లేదు అంటే మొన్న ఏదైతే మియాపూర్లో ఒక వృద్ధుడు నాలాలో పడి కొట్టుకుపోయాడో అదే విధమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం, ఇటు వాటర్ బోర్డు అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఈ అంశంపైన వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి అవసరమైతే రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని మాత్రం ప్రధానంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాము 10 టీవీ, హైదరాబాద్.